నగరంలోకి అయితే తార్ గ్యాంగ్ మళ్ళీ వచ్చేసింది. అంటే మనం ఇంతకుముందు ఎన్నో గ్యాంగ్లను చూస్తూ ఉంటాం. అంటే చోర్ గ్యాంగ్ని కానివ్వండి, చెడ్డీ గ్యాంగ్ని కానివ్వండి, ఇలా ఏదో చిన్న చిన్న రాబరీ చేసే గ్యాంగ్ని చాలా గ్యాంగ్లను అయితే చూసాము. కానీ వీ గ్యాంగ్ మాత్రం అసలు మర్డర్ చేయడానికి కూడా వెనకడ్డం లేదు. అంటే చాలా వరకు ఇప్పటికీ నగరంలో ఎన్నో దోపిడీలు అయితే చేశారు. అలాగే కొన్ని చోట్ల అయితే కొట్టి మరీ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అంటే ఇప్పటికైతే చాలా చోరీలు అయితే మనము ఎన్నో చోరీలు చూసాము. కానీ ఈ చోరీ మాత్రం చాలా డేంజర్ గ్యాంగ్ అని అయితే చెప్పొచ్చు. వీళ్ళు ఈ గ్యాంగ్ వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి అయితే వచ్చారు. ఆల్రెడీ వీళ్ళ మీద అయితే కేసు కూడా నమోదైంది. సైబరాబాద్ రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే వీళ్ళ మీద కేసు కూడా నమోదైంది. అంటే 2018, 2022 ఆ మధ్యలో అయితే వీళ్ళ మీద కేసు కూడా నమోదైనట్లయితే తెలుస్తుంది. కానీ ఈ గ్యాంగ్ మాత్రం చాలా డేంజర్ గ్యాంగ్ అని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే వీళ్ళు మధ్యాహ్నం ఆ టైంలో కూడా ఎక్కువ దోపిడీ అయితే చేస్తున్నారు. అంటే మన ఎవరైతే ఇప్పుడు ఓన్గా హౌస్ వైఫ్స్ ఇలా ఉంటారు కదా, అలాగే వర్కర్స్, లేబర్స్ ఇలా ఉంటూ ఉంటారు కదా, అంటే ఇంట్లో ఎవరైతే ఒక్కరు ఇద్దరు ఆ సమయంలో అంటే వచ్చి ఏదో ఒక రీజన్తో అయితే వచ్చి అక్కడ ఉండి కొట్టి మరీ తీసుకువెళ్తున్నట్లయితే తెలుస్తుంది. అలాగే మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఒకసారి చెక్ చేసుకొని అంటే ఇండ్లు ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళ ఇల్లు పరిస్థితి ఎలా ఉంది, అలా మొత్తం ఒకసారి చెక్ చేసుకొని అయితే ఇలా దోపిడీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే ఓన్లీ నగరంలోనే, హైదరాబాద్లోనే కాదు, ఇంకా పలు చోట్ల పలు ఏరియాలలో కూడా వీళ్ళు అయితే తిరుగుతున్నట్లయితే తెలుస్తుంది. అలాగే వీళ్ళు ఎన్నో వందల మంది అయితే గ్యాంగ్ అయితే దిగినట్లయితే తెలుస్తుంది. అలాగే మనం నగరంలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఎన్నో దోపిడీలు, ఎన్నో దొంగతనాలు అయితే జరుగుతున్నాయి. అలాగే దొంగతనాలనే కాదు, చాలా మందిని కొట్టి మరి ఆ నగలైనది లాక్కపోతున్నట్లయితే తెలుస్తుంది. ఇంకా ఈ గ్యాంగ్ ఎలా అంటే మర్డర్కి కూడా వెనుకాడడం లేదు. అంటే హత్యలు చేసి కూడా మరి దోపిడీ అయితే తీసుకెళ్తూ ఉన్నారు. సో మెయిన్ ఏంటంటే అపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయి, అపార్ట్మెంట్లలో కానీ, కాలనీలో కానివ్వండి, అలాగే గేటెడ్ కమ్యూనిటీలో ఇలాంటి ఏరియాలలో అయితే ఎక్కువ దోపిడీలు అయితే జరుగుతున్నాయి. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తున్నారు పోలీస్ సిబ్బంది అయితే. అలాగే మన గవర్నమెంట్ నుంచి అయితే ఇలాంటివి జరగకుండా కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని మన 60 అయితే కోరుతుంది. అలాగే చాలా వరకు అంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా కూడా చాలా అవుతున్నాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని వీధులలో కూడా, అలాగే ఇండ్లలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ చాలా దోపిడీలు అయితే జరుగుతున్నాయి. అంటే మీరు ఇంటికి లాక్ వేసుకొని వెళ్ళినా కానీ చాలా దోపిడీలు జరుగుతుంది. అందుకే సీసీ కెమెరాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే సీసీ కెమెరాలు దొరికినప్పటికీ కూడా, అంటే దొరకకుండా కూడా మాస్క్ కట్టుకొని ముసుగు వేసుకొని ఇలా రావడం అయితే జరుగుతుంది. అలాగే దోపిడీ మాత్రం చాలా దారుణంగా అయితే చేస్తున్నారు. సో దీనిపైన పోలీస్ సిబ్బంది కూడా చాలా ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా చాలా గట్టిగా ఉందనే చెప్పొచ్చు.